కరువు నివారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమావేశం తర్వాత విడిగా 1-to-1 సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో రాకపోతే ఏ విధంగా నష్టపోతుంది అనే అంశంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాలేదు అనే అంశాన్ని హైలైట్ చేశారు. అయితే ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా అంశం ఎంత ముఖ్యమో దాని సున్నితత్వం ఏంటో మాకు తెలుసు, మనం మిత్రపక్షాలు భాగస్వామ్యంగా ఉన్నాం, కలిసే పనిచేద్దాం, అంశం గురించి మాట్లాడదాం అని ఆయన చెప్పారని మనకు కథనాలు వచ్చాయి. అలాగే అరుణ్ జైట్లీ కూడా దీని గురించి మనం మాట్లాడుకుని ఉభయులకు అనుకూలంగా ఉండే ఏదో ఒక కార్యక్రమం చేద్దామని ఆయన కూడా చెప్పారని. మరోవైపు జలదీక్ష అవార్డుతో పూర్తవుతోంది. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న దీక్ష, దీని మీద చాలా సీరియస్ గా ఇటు తెలంగాణ మంత్రి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా జగన్ దీక్షను వ్యతిరేకిస్తూ హరీష్ రావు మీద కూడా కామెంట్స్ చేశారు. అలాగే ఆర్డీఎస్ కు సంబంధించి మేము అన్ని ఒప్పించి కర్ణాటకకి నుంచి నీరు తెచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే మీరు వద్దని లేఖలు రాస్తారా, దీనికి ఇలా అట్లా చేస్తే ఏపీకి ఇక ఏ సహకారం ఉండదు తెలంగాణ నుంచి అని సీరియస్ గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు హరీష్ రావు. ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు సి నరసింహరావు గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. తర్వాత కరుమూరి నాగేశ్వరరావు గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత పార్టీ అధికార ప్రతినిధి, తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ ముఖ్యనేత పార్టీ అధికార ప్రతినిధి, ఈ పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి, వెల్కమ్ టు లైవ్ షో. ముందుగా నరసింహరావు గారు, ఎంతో కొంత మళ్ళీ ఆశాభావం వచ్చిందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అట్లా ఏమన్నా అనుకోవచ్చా? ఎందుకంటే మనకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మనం పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం మాట్లాడుకుంటే ఈ అంశం ఎంత సున్నితమో ముఖ్యమో మాకు తెలుసు, దీన్ని పరిష్కరించుకుందామని ప్రధాని చెప్పారు అని వాళ్ళ కథనాలు. అసలు ప్రధానమంత్రికి డిస్కషన్ ఉందా, ఇద్దామా లేదా అన్న భావన వాళ్ళకుందా? ఇస్తామన్నది మన ఫేవర్ చేయటమా? విభజన చట్టం స్పష్టంగా వాళ్ళు చెప్పారు, ముందే పార్లమెంట్ చెప్పారు. అది వాళ్ళు అంతర్జాతీయ న్యాయ నిపుణులు పిసి రావు గారు కూడా మొన్న అందరికీ చెప్పారు. ఇది ఆ విభజన చట్టంలో భాగం, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వక ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకు ఇంత లేటేజ్ చేస్తున్నారో అసలు ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఏమిస్తారు మీరు, ప్రత్యేక హోదా ఇస్తారా? అసలు పైగా రెవెన్యూ లోటు గురించి చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. రెవెన్యూ లోటు అంటే అసలు ఏంటన్నది ఇక్కడ నాయకులు కానీ లేదని మాట్లాడారు. రెవెన్యూ లోటు విభజన చట్టం ఉంది, ఆర్థిక కమిషన్ కూడా చెప్పింది. రెవెన్యూ లోటు అంటే ఏంటంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారం అక్కడ ఆదాయం వస్తుందా లేదా, తెలంగాణలో ఎంత ఆదాయం వస్తుంది, ఇక్కడ జనాభా ఎంత ఉన్నారు, అక్కడ జనాభా ఎంత ఉన్నారు, అక్కడ ఆదాయం ఎంత వస్తుంది, వచ్చిన ఆదాయానికి ఇంకా రావాల్సిన ఆదాయానికి తేడా ఎంత, అది రెవెన్యూ లోటు. ఆ రెవెన్యూ లోటు ఖచ్చితంగా పూడ్చాల్సింది. ఆ రెవెన్యూ లోటు పూడ్చాకి 14-15 అరుణ్ జైట్లీ చెబుతాడు ఇంకా లెక్కలు చూస్తున్నామని. అంటే కేంద్ర ప్రభుత్వం పనిచేయట్లేదు అనమాట. కేంద్ర ప్రభుత్వం పనిచేయట్లేదు, లెక్క చూస్తే ఒక 5 పెడితే ఒక 3 ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది 2020 దాకా రెవెన్యూ లోటు ఉంటుంది, ఇంకా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగానే ఉంటుందని. రెవెన్యూ లోటు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉంటుంది. అయినప్పుడు అసలు రెవెన్యూ లోటు నిర్ధారించడానికి ఇంకా లెక్కలు చూస్తున్నాం ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వం పనిచేయట్లేదు అనమాట. వాళ్ళ నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, దీన్ని బట్టి అందరికి అన్ని చోట్ల కూడా జాతీయ పార్టీల శకం అంతరించిపోయింది. ఇక కేవలం ప్రాంతీయ పార్టీలు, స్థానిక పార్టీలే అయినప్పుడు కేంద్రంలో వాళ్ళు కేవలం డిఫెన్స్ పెట్టుకోండి, మీరు విదేశీ వ్యవహారాలు పెట్టుకోండి, కరెన్సీ పెట్టుకోండి, మిగతా మీరు చేయలేకపోతున్నారు. వాళ్ళు మెడికల్ కౌన్సిల్ పెట్టారు, సుప్రీంకోర్టు ఇచ్చింది, ఇట్ ఇస్ డెన్ ఆఫ్ కరప్షన్ అని మెడికల్ కౌన్సిల్. ఏ సీట్ అంతే. ఏదన్నా ఒక రాష్ట్రాలు కన్నా బాగా చేస్తున్నారా? అన్ని వాళ్ళకి ఎందుకు ఒక అడవి క్లియరెన్స్ కావాలి, 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. రాష్ట్రాలు వాళ్ళ సబార్డినేట్సా? రాష్ట్రాలు వాళ్ళు చెప్పినట్టు వినాలా? ఇది చాలా అవమానకరంగా ఉంది. ముందు ఇష్టం కన్నా ఇవ్వపోతం కన్నా ప్రజలందరూ కూడా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, మన రాష్ట్రం ప్రజలు తీవ్రమైన అవమానంగా ఫీల్ అవుతున్నారు. కేంద్రం యొక్క వైఖరి ఇస్తారా ఇవ్వరా కానీ అసలు మీరు మీ యొక్క వైఖరి మీరు చూసే తీరు. అలాగే చంద్రబాబు కూడా నేను ఆ వేదన వెలిబుచ్చాడు, 20 సార్లు వెళ్ళాడు దేహి అనుకుంటా. ఏంటి అసలు నాకు ఈ కర్మ ఏంటి? అదే కాంగ్రెస్ చేసిన ఈ దారుణమైన పని వల్ల ముఖ్యమంత్రి నాయుడు అడుక్కోవాల్సిన పని అందరినీ అని చెప్పి ఆయన చాలా ఆవేళ విభజన చట్టంలో కాంగ్రెసే కదా, అందరూ భాగస్వాములే, అందరూ దోషులే, అందరూ విభజన చట్టాన్ని ఆవేళ అరుణ్ జైట్లీ ఏం చెప్పాడు, విభజన చట్టం అసలు చట్టమే కాదు, ఇది దీనికి ఇది చలామణి కోర్టులోకి వెళ్తే ఎత్తివేత కొట్టేస్తాను అప్పుడే చెప్పాడు ఆయన. మళ్ళీ దానికి సంబంధించారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర చేసిన తెలుగు జాతిని 2 విభజించాలని, పైగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలని ఆ 2 పార్టీలు కలిసి కుట్ర చేసిన అందరూ తెలుసు. అందుకని ఆ 2 పార్టీలు వాళ్ళ జాతీయ పార్టీలు కానే కావు. కాంగ్రెస్ పార్టీ ఎట్టో అంతరించిపోతుంది, బీజేపీ ఏమో కొన్ని రాష్ట్రాల పరిమితం అయిపోయింది. అందువల్ల వాళ్ళు ఇక ఇవ్వక తప్పని పరిస్థితి. రాష్ట్రానికి ఇవ్వకోకుండా మీకు ఇంకో తప్పించుకోలేరు. మీరు ఆల్రెడీ చెప్పారు వెనక్కి ఎలా వెళతారు అని పెద్దిరెడ్డి గారు, అట్లా అడిగిన పరిస్థితి ఉందా? మీరే
ఇవాళ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉన్న మీరు. సో మీరే మళ్ళీ ఆదుకోవాలని ముఖ్యమంత్రి చాలా సూటిగా స్పష్టంగా చెప్పారని. మరోవైపు అరుణ్ జైట్లీ సరే ప్రత్యేక హోదా అంశం అవగాహన ఉంది, పరస్పర ఆమోదయోగ్యంగా ఏం జరుగుతుందో చూద్దామని, అంటే ప్రధానేమో ఇస్తామని ప్రామిస్ చేశారు అని కథనాలు, అరుణ్ జైట్లీ ఏమో సరే చూద్దాము అని. అంటే మళ్ళీ ఒక ఆశ అట్లా రేపు వదిలేస్తున్నారా, లేకపోతే ఏదో డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉందా ప్రజలు? వ్యక్తులుగా ఇద్దాము చూద్దాము అని చెప్పడానికి ఇది మనం రాచరిక పరిపాలన లేము, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ దేశంలో అంతర్భాగం, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక పేషెంట్కి ఆపరేషన్ జరిగితే అతడు కోలుకునేంత వరకు అతని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధించిన పోషకులకు ఉంటుంది. ఇలా రాష్ట్ర విభజన ఎవరు చేసినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటాయి. ఆ విభజన జరిగినప్పుడు కూడా ఈ పార్టీ ఆ రోజున ఏం లేకుండా ఉన్నది కాదు కదా. బీజేపీ పార్టీ కూడా బలమైన పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. చాలా స్పష్టంగా విభజనకు అందరూ అనుకూలంగా మాట్లాడిళ్ళు. విభజన జరిగింది, సరే తొందరపాటు జరిగిందా, అడవుడు జరిగిందా, ఏదైనా కానివ్వండి, జరిగిన తర్వాత మనకు కూడా కొంత అవగాహన ఉంది. అవగాహన మేరకు మనం ఇచ్చిన హామీల మేరకు దీనికి ఇంత తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయి, విభజన తర్వాత ఇబ్బందులు ఏమున్నాయని చూడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీ రాష్ట్రానికి కూడా మనం ఏం హామీలు ఇచ్చినాం, నిజంగా హామీలు అవసరమని ప్రజలు భావించితే, అవసరమని రాజకీయ పక్షాలు భావించినప్పుడు మరి మనం ఎందుకు దాన్ని ఆలోచన చేయాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. ముఖ్యమంత్రి అడుక్కోవాల్సిన కర్మ లేదు. ఈ దేశంలో భాగస్వాములు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఓ పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, లేకపోతే ఇంకొక దేశానికో సాయం చేయాలంటే దాని విషయంలో మనం ఎన్ని రకాలను మాట్లాడచ్చు, హామీలు ఇవ్వచ్చు, హామీలు మానుకోవచ్చు కూడా. కానీ విత్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీలో ఇచ్చిన హామీల విషయంలో ఇంత తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ స్టాటస్ అనేది ఇస్తామని ఖచ్చితంగా చెప్పినప్పుడు 5-10 సంవత్సరాల వరకు కూడా ఇస్తామని చెప్పిన తర్వాత దాని విషయంలో ఇంత మీనమేషాలు ఎందుకు లెక్క పెట్టాలి? దానివల్ల మీకు నష్టం జరిగేదే ఉంది. ఒక రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడ్డాడు కాదా? అంటే పెద్దిరెడ్డి గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దాదాపుగా ఇవ్వమని స్పష్టం చేసేసిన పరిస్థితి ఎవరు, జయంత్ సిన్హా కానివ్వండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కానివ్వండి, లేకపోతే సిద్ధార్థనాథ్ సింగ్ కానివ్వండి. ఆ తర్వాత ఈయన చేసిన ప్రయత్నం మళ్ళీ ఒకసారి కలిసిన తర్వాత ఓకే సానుకూలంగా స్పందించారు అని మళ్ళీ ఒక పాజిటివ్ ఒక రే ఒకటి వదిలేరు. సో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కూడా వస్తే దానికి మరింత బలం వచ్చే అవకాశం ఉంటుందేమో కేంద్రం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఉద్యమాలు చేసే వాళ్ళు ఏది మాట్లాడినా మాట్లాడచ్చండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్వయంగా ఒక ప్రధానమంత్రి, ఒక కేబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడినప్పుడు అది ఒక జీవోలాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత మాట్లాడితే ఊరికే చెప్పినట్టు ఉండడానికి వీల్లేదు. అది ఇట్ షుడ్ బి గవర్నెన్స్. వాళ్ళు ఇచ్చిన మాటకు దానికి ఒక సాధకత ఉండాల్సిన అవసరం ఉంది. చెప్పండి, స్పష్టంగా చెప్పండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, ఇవ్వడానికి వీలు లేని కారణాలు ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్పాలి కదా. ప్రజలకు కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అయితే కన్విన్స్ చేయండి అంతే తప్ప కన్ఫ్యూజ్ చేయడానికి వీలు లేదు. చాలా స్పష్టంగా ఈ అంశం పైన నిర్విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తులను, ఒక ప్రజలను, ఒక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ రికార్డులు పెట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజకీయ కోణంలో చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఎస్ మేము ప్రత్యేక హోదా తెస్తాము పోరాడి అని. కరెక్టేనా? 100% ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది తేవడానికి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అల్టిమేటం ఇవ్వాలి. మీరు ఆగస్టు 15th లోకి ఇస్తారా లేదా? ఒక అల్టిమేటం ఇవ్వకుండా తెలుసండి అప్పుడు తెలుసుకుంటామని చెప్పాలి. వాళ్ళ డెడ్ లైన్ అల్టిమేటం పెట్టే పరిస్థితుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఎందుకంటే ప్రత్యేక హోదా కాదు, రావాల్సిన చాలా ఉన్నాయి కేంద్రం నుంచి. ఇవాళ మనం దుందుడుగ్గా వెళ్తే నష్టపోయే అవకాశం ప్రమాదం ఉంది, ఆచితూచి వెళ్దామని కూడా చాలా సార్లు చంద్రబాబు తల వంచుకుని వెళ్తే ఏమైనా లాభం జరుగుతుందా? తల వంచుకెళ్తే ఇంకా ఎక్కువ నష్టపోతున్నాం. అందుకని ఖచ్చితంగా ఒక అల్టిమేటం ఇవ్వాల్సిందే. ఆగస్టు 15th లోగా మీరు ఇస్తారా లేదా మీ సంగతి తెలుస్తామని. వాళ్ళు ఏంటి పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు అంతర్భాగం కాదా ఈ దేశంలో? అంతర్భాగంగా కూడా మనం ఏమైనా వేరా? మన ఏమైనా ఫేవర్ చేస్తున్నారు వాళ్ళు? ఏమైనా ఫేవర్ అడుగుతున్నామా? అంతకుముందు కలిసి అనాల్సిన అవసరం లేదు. గట్టిగా ఇక్కడ ఖచ్చితంగా అల్టిమేటం ఇవ్వాల్సిందే. అడుకునే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ సీఎం గారు నిన్న అలాగే మాట్లాడారు మరి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి సరే రాజకీయ కారణం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ నాకు ముఖ్యమంత్రి నయ్యండు కూడా అని చెప్పి. నాగేశ్వరరావు గారు, ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ ప్రయత్నాన్ని ఎలా చూస్తోంది? ముఖ్యమంత్రి ఏమన్నా సాధించుకొచ్చారు, రేపు ఒక ఆశాభావం మళ్ళీ కలిగించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకని అనిపిస్తోందా, లేకపోతే నమ్మకం ఏం కలగట్లేదు? ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోతానికి కారణం కాంగ్రెస్, బీజేపీ అని అందరూ మీరు అన్నారు చెప్పారు. ఆ రోజున వెంకయ్య నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు కాదు స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు కావాలని చెప్పి బల్లగుద్దు మాట్లాడారు ఆయన.
మరి అలా మాట్లాడిన వ్యక్తులు మరి తిరుపతి వచ్చిన ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, మేము కల్పిస్తామని చెప్పి ఆయన ఒక బంగారు రాష్ట్రంగా చేస్తామని కూడా ఎన్నో చెప్పారు మాటలు. మరి అటువంటి చంపేసింది బిడ్డను మేము కాపాడుతామని చెప్పి ఎన్నో మాటలు ఒక రకంగా చెప్పలేదు, వాళ్ళ ఓట్ల కోసం చెప్పినట్టుగానే అనిపిస్తా ఉంది ఈ రోజున. మరి దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు నానుపుడు ద్వారంలోనే వెళ్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన ఆంధ్ర పరువుని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నట్టుగా ఈయన కూడా అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్తున్నాను మాట్లాడాను బస్సార్లు వెళ్ళి వచ్చాను అంటున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఎంపీ చేసిన ప్రయత్నం కూడా నేను చెప్పాను సార్, అన్ని మాట్లాడతానండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా నిన్న వాళ్ళ ఎంపీలు ఉన్నారు, ఎంపీలు మాట్లాడొద్దు అంటున్నారు, ఇంకొకరు మాట్లాడొద్దు అంటున్నారు. మాట్లాడుకుంటే ఎలా వస్తుంది? తప్పేంటి? అడుగుతాను తప్పేంటండి? మనం ఏదో అడుగుతలేదు కదా. ఈ రాష్ట్రానికి వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఆ రోజున దీపాలు ఆర్పేసి రాష్ట్రాన్ని ఇద్దరు కలిపి ఇడదీసింది అన్ని కూడా తెలుసు కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు ఉండాలని వెంకయ్యనాయుడు గారు చెప్పిన దాన్ని అడగటానికి కూడా అడగొద్దనే పరిస్థితి కల్పిస్తున్నారు. కానీ ఈయన అడిగారంటే మాకు నమ్మకం కలుగుతలేదు. ఈయనే అడగొద్దన్న వ్యక్తి ఈయన అడిగారు. మీరు ఇప్పుడు కూడా చెప్పింది పేపర్లు లీక్లు అంటున్నారు. మాకు వచ్చిన కథనం సరే లేదు, మీరు బీజేపీ మీద ఆచితూచి మాట్లాడండి అని పార్టీ అంతర్గత సమావేశాల్లో ఎక్కడ కూడా మీరు అడగొద్దు, మీరు పార్లమెంట్ లో కూడా అడగొద్దు అని చెప్తున్నారండి. ఆయన చెప్పారు కదా, మీటింగ్ లో చెప్పారు, మీ టీవీలో వచ్చినాయి, కథనాల్లో వచ్చినాయి. సరే ఏదో ఒకటి నాకు నమ్మకం కలగాలంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అరుణ్ జైట్లీ గారు కానీ ప్రధానమంత్రి అలా మాట్లాడారు కాబట్టి ఇంకెవరితోటైనా ఒక ప్రెస్ మీట్ లో వెంకయ్యనాయుడు గారు మాట్లాడికి నమ్మే పరిస్థితి లేదులేండి. వేరే ఎవరన్నా అదర్స్ అక్కడ ఉన్న మినిస్టర్లు ఎవరైనా ప్రత్యేకంగా మన నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ప్రత్యేక హోదా అయితే రాదు ఇవ్వమని చెప్పారు, అట్లా వస్తుందని ఒక మాట చెప్పాలంటారు కేంద్రం. అంతే కదా. బీజేపీ ముఖ్య నేత పార్టీ అధికార ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు రామకోటయ్య గారు. నిన్న ప్రధానితో చంద్రబాబు సమావేశం తర్వాత ఆయన కొంత ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చిన పరిస్థితి కనిపించిందా? అంటే ప్రధాని మాకు సున్నితత్వం లేకపోతే అంశం యొక్క ఎంత ముఖ్యమో తెలుసు కాబట్టి పరిష్కరించుకుందాం అంటే మళ్ళీ ఒక ఆశ ఏమన్నా ఉంటుందా? మీరు అందరూ ఇంక ఇవ్వము లేకపోతే రాదు అని చెప్పేసిన తర్వాత మళ్ళీ కొంత పాజిటివ్ యాంగిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి కావాలనే ఒక నినాదంతో వెళ్తున్నటువంటి మనుషుల ఆలోచన సరళి ఎలా ఉందంటే, మీకు ఏమేం కావాలో అవి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకేం కావాలని ప్రధానమంత్రి కూడా పర్సనల్ గా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారన్న విషయాన్ని మనం కళ్ళలో చూస్తున్నాం. ఎందుకంటే ఆ మీటింగ్ లో మేము లేం కాబట్టి వారు ప్రకటించినటువంటి మీడియా దీనివల్ల మనకు తెలిసిన విషయం ఒకటి నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే రాష్ట్రానికి ఏం కావాలో అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఏంటంటే విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఈ విషయాలను చేయాలి, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనేటువంటి ఒక ప్రకటిత విధానం వల్ల ప్రజల్లో ఒక అయోమయ స్థితి ఏర్పడింది. కాకపోతే ఏంటంటే ఇది తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ దానికి అనుకూలమైనటువంటి విధానంగా మేము చేస్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మీరు ఒక గంట సమయం కేటాయించి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడితే ఈ విషయం అయిపోతుంది అని కూడా స్పష్టం చేశారు. అంటే దీనికి మీరు చెప్పే ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు లేకపోతే ఏవో వేరే రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని ఇట్లాంటి కారణాలు కాకుండా ఒక్క రాజకీయ నిర్ణయంతో ఇది సరిపోదా? ఓకే, రాష్ట్రానికి అన్ని ఇస్తామని మీరు చెప్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తూ దానికి అనుబంధంగా ఏవైతే ట్యాక్స్ కన్సెన్సెస్ అవి కూడా ఇస్తూ మీరు చేయాల్సింది చేయడానికి సమస్య ఏంటి? అంతేకాదు ఋషి గారు, ఇప్పుడు మొన్న అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో మాట్లాడతా 2014-15 రెవెన్యూ లోటు ఇంక ఇవ్వలేదు, కేవలం 2,000 కోట్లు ఇచ్చాము, 2,000 కోట్లు ఇచ్చా అని చెప్పాడు. మొత్తం 16,000 కోట్లకి 2,000 కోట్లు ఇచ్చాను, ఎందుకు ఇవ్వాలా? నేను కూడా చెప్పారు. ఐపీసీఎం మళ్ళీ ఒకసారి 6,400 కోట్లే వచ్చింది మొత్తం మీద. రామకోటయ్య గారు కానీ ఆర్థిక నిపుణులు ఆలోచించాల్సిన విషయం ఏముందంటే, మన రాజ్యంగా ఏదో మాకు లోటు ఉంది, మాకు ఏదో గవర్నర్ గారు చెప్పారు 15,690 కోట్లు అంటే ఇవ్వడానికి కాదు, కాస్ట్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం రాష్ట్రానికి యాక్చువల్ గా ఉన్నటువంటి లోటే ఉంది, ఆ లోటు ఏ విధంగా ఉందనే దానికోసం చెప్పాలి. యాక్చువల్ గా ఏంటంటే ఒక పక్క నుంచేమో రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది, 10.6% ఏమో మేము ఇక్కడ వృద్ధి సాధించామని ఒక పక్క చేయవచ్చు, అదర్ కారణంలో రాష్ట్ర ఇబ్బందిలో ఉంది. కానీ ఆంధ్రదేశానికి సంబంధించిన బిడ్డలుగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే
అర్థమైనట్లేదు మీకు. మన పాపులేషన్ ఎంత, మనకు వచ్చే ఆదాయం ఎంత, తెలంగాణ పాపులేషన్ ఎంత, అక్కడ ఆదాయం ఎంత, ఈ ఆదాయానికి పాపులేషన్ రేషియోకి మధ్య తేడా రెవెన్యూ లోటు అంటారు. వృద్ధి రేటు వేరు, అలాగే బడ్జెట్ లోటు వేరు, రెవెన్యూ లోటు వేరు. మీకు ఆ రెవెన్యూ లోటు అంటే మీకు అర్థం కాదు. లోటు అనేది ఇవ్వటం అనే దాని గురించి మీకు అవగాహన ఉందా? మీరు ఇలా మాట్లాడుతున్నారు. లోటు ఇవ్వటం అంటే ఏంటి? విభజన బడ్జెట్ లో కూడా చెప్పాడు కదా సుస్పష్టంగా చెప్పారు. ఒక విధానం గురించి చెప్పారు. ఏదైతే రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో దాంట్లో మేము ఉంటాం. వాళ్ళ సీనియర్ అధికారులను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి వాటిని చర్చించండి అనే విధానాన్ని గురించి కూడా చెప్పారు. అయితే ఏంటంటే మీకు యాక్చువల్గా ఏంటంటే ప్రజల్లోకి ఒక రకమైనటువంటి మేధావులు కొంతమంది ఒక విధానాన్ని తీసుకెళ్తున్నారంటే రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయట్లేదు అనే విధానాన్ని కొంతమంది మేధావులు విధానాల గురించి మీరు అసలు అవగాహన కలిగి రాష్ట్రానికి చేయని విధానాలు ఏంటంటే మాకు అదిగో చెప్పారు చూసారా, ఆ చెట్టు మీద ఉన్నటువంటి దాంట్లో మూటలో ఏదో ఉంది. రామ్కోటే గారు, మీ నాయకులే ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒకలా మాట్లాడతారు, పార్లమెంట్ లో ఒకలా మాట్లాడతారు, కేంద్రంలో ఒకలా మాట్లాడతారు. అంటే బీజేపీకి తప్ప ఇంకెవరికి అవగాహన లేదా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో, లేకపోతే చేతికున్న 5 వేళ్లే సమానంగా లేవు, చేతికున్న 5 వేళ్లే సమానంగా లేవు. దీంట్లో ఏంటంటే రామకృష్ణ గారికి ఒక అవగాహన ఉంటుంది, రామకోటే గారు ఒక నిమిషం లైన్ లో. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్ లో లేదా ఉందా లేదు, రెవెన్యూ లేదా, సారీ బడ్జెట్ రెవెన్యూ లోటు ఉందా లేదా? మన అరుణ్ జైట్లీ గారు కూడా ఒప్పుకుంటూ మరి దీన్ని చేయాలి చేయలేకపోతాం అని అన్నారు. మీరు దానికి మీరు సపోర్ట్ చేయాలి, కానీ ఈ రాష్ట్రానికి వచ్చేదాన్ని కావాల్సిన దాన్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మీరు పార్టీ మాట్లాడి మీరు ఇచ్చింది యాంటీ మార్కెట్ లా. ఇది మనం ఇప్పుడు మీకు 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు ఏం కావాలని చెయ్యాలి. అది వదిలేసి ఎంతసేపటికి ఏమండి మాకు రెవెన్యూ లోటు ఉందండి, మాకేమో కరువు ఉందండి. ఇప్పుడు కరువు గురించి తెలంగాణ రాష్ట్రం 731 కోట్లు పెట్టింది. వాళ్ళకి కావాల్సిన కరువుకు సంబంధించిన ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం 430 కోట్లు రావడానికి కారణం ఏంటి? కర్ణాటక 2000 కోట్లు రావడానికి కారణం ఏంటి? దాన్ని ప్రజెంట్ చేయాలి. మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు రాష్ట్రంలో ఈ విధమైన ప్రాబ్లం ఉంది, ఒకవేళ మీరు కనుక మాకు విభజన చట్టంలో చెప్పిన విధంగా ఇలా చేయకపోతే చేయాలని మనసులో అనుకుంటే ఒకసారి నా క్వశ్చన్ కూడా వినండి దయచేసి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకి ఏం కావాలో చెప్పే విషయంలో ఫెయిల్ అవుతోందా మీరు చెప్పిన దాన్ని బట్టి? ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఐఐఎం ఐబిఎస్ చదువుకున్నటువంటి విద్యార్థి లాంటి వాడు, ఆయనకి చాలా అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే 1కి 10 సార్లు ఆయన పంపించినటువంటి ఒకదానికి పొంతన లేని విధానం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరం ఉంది. రెండోది ఏంటంటే రాష్ట్రానికి వచ్చినవి ప్రజలకు చెప్పట్లేదు, రాష్ట్రానికి ఏమేమి వచ్చినాయి. ఇప్పుడు మీరు 2,050 కోట్ల రూపాయలు మనకి ఏదైతే ఉందో మన సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి మన ప్రాంతానికి ఖర్చు పెట్టమని ఇచ్చారు. 2,050 కోట్లు ఖర్చు పెట్టి చూపించండి మహాదేవారంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏమంటే మాకు అక్కడ ఇవ్వలేదండి. పోలవరానికి చెప్పారు మీకు ఏదైతే ఇబ్బంది ఉందో నా బాటలో ఖర్చు పెట్టుకోండి అని జరుగుతుంటే మీరు ముందు 32,000 కోట్లు వేసి మాట్లాడండి అంటే ఎక్కడ మాట్లాడతాం? అందుకని ఏంటంటే నేనేమంటున్నానంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి అవగాహన గురించి కూడా మాట్లాడాల్సిన రామ్కోటే గారు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. నిన్న ప్రధానమంత్రి అంటే పత్రికోచన కథనాల ప్రకారం నేను మాట్లాడుతాను, ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి. ప్రధాని ముఖ్యమంత్రితో మన ఇద్దరం మిత్రపక్షం భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి కలిసే పని చేసుకుందాము, ఏ సమస్య లేదని ఒక మాట చెప్పారని. కానీ రాష్ట్రంలో పూర్తిగా విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి ఏపీ బీజేపీ నాయకులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక ప్రధానమంత్రి కలిసి ఉన్నాం కాబట్టి ఇవాళ నుంచి అవన్నీ ఉండవనుకోవచ్చా? ఇక సార్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మిత్రత్వాన్ని ఎప్పుడు నమ్మింది. యాక్చువల్ గా ఈ రాష్ట్రంలో మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడున్న మేధావులకు కూడా నేను ఒక విషయం చెబుతున్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో వాళ్ళకి సంబంధించిన 68 మంత్రుల దగ్గరికి మనుషుల్ని పంపించి పని చేయించుకుంటుంటే భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో వాళ్ళకి అన్యోన్యంగానే ఉంది. కాకపోతే ఏంటంటే మాకు ఏమీ ఇవ్వలేదు, మాకేమీ చేయలేదు అని అంటే ఒక అమ్మ ఒక ఇంట్లో కూర్చొని అన్నం వండితే 4గురికి సమానంగా కూర పంచితే
ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే మేము దాంట్లో భాగస్వాములుగా ఉన్నామో మేము చూస్తూ తమ్ముళ్ళు తింటుంటే పర్లేదని చెప్పే విధానంగా మేమంతా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళందరినీ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకేమీ చేయలేదని చెప్పి ఒక చిన్న నాయకులు ఏది ఒక ఎమ్మెల్సీ స్థాయి లాంటి నాయకులు కూడా కేంద్ర మంత్రుల్ని అదే విధంగానేమో ప్రధానమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కొనసాగుతుంది. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు కావాల్సినటువంటి విషయాలు చేస్తారు. ఎందుకంటే ఇదే విషయాన్ని మా ప్రధానమంత్రి గారు పరిపూర్ణంగా చెప్పారు. నిన్న వెళ్ళినటువంటి మీటింగ్ అంటే కరువు కోసం వారు వెళ్ళారు. వెళ్ళక ముందు ప్రజలతో ఏం చెప్పారు, ఏమండి ఈ మీటింగ్ లో మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నారు. ఏ మీటింగ్ కోసం వెళ్ళారో ఆ మీటింగ్ ఉద్దేశించి మీకు కావాల్సిన ప్రెజెంటేషన్ చేసి మీకు కావాల్సిన తీసుకొస్తే 1 by 1 అన్ని ఇష్యూస్ చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న విషయం చెప్పాలంటే బీజేపీ నాయకులు ఎవరికీ కూడా రెవెన్యూ లోటు ఏంటో తెలియదు. అందరూ మాట్లాడుతూ నేను చూస్తాను రెవెన్యూ లోటుకి తెలుసా అని అడిగారు. రెవెన్యూ లోటు అంటే అసలు మొత్తం రాష్ట్రానికి కలిసి ఉన్నప్పుడు ఎంత ఆదాయం ఉండేది, దాంట్లో తెలంగాణకి ఎంత ఆదాయం వస్తుంది, అక్కడ ఇక్కడ ఎంత ఆదాయం వస్తుంది, పాపులేషన్ వైజ్ ఆదాయం ఎంత అన్నదే అది రెవెన్యూ లోటు. బ్రేక్ మీరు రెస్పాండ్ అవ్వండి అంశం మీద. ఏపీ ప్రత్యేక ఒక్కటే సార్ నేను చెప్పేది ఏంటంటే పక్క రాష్ట్రానికి ఏం లాభం జరుగుతుంది, ఏం నష్టాలు ఉన్నాయి అనేది వారు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవచ్చు. వారే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కలిసిపోతున్నప్పుడు కలిసి బాధ్యతగా మాట్లాడాలి, అడిగినట్టుగా ఉండకూడదు. నేను అనుకో ఇచ్చే విధంగా ఉండాలి. మేము అనుకుంటాం జాతీయ పార్టీ తెలుగుదేశం, జాతీయ పార్టీ బీజేపీ కలిసి ఇప్పుడు వడ్డిచ్చే స్థానంలో ఉంది. ఈ భారతదేశం అన్ని రాష్ట్రాలకు ఏదైనా తలుచుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం చెయ్యాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈ రకంగా ఒక మాట రాష్ట్రంకి వచ్చినప్పుడు కేంద్రంకి వచ్చినప్పుడు ఒక మాట రకంగా ఉండకూడదు. రెండో విషయం ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఇగో రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం వస్తుంది, మీరు ఇవ్వగలరు, ఎందుకు ఇవ్వలేరు, ఏమీ అడ్డం కాదు, రాజ్యాంగం అడ్డం కాదు, పార్లమెంట్ లో బిల్లు చేయొచ్చు, రాష్ట్ర సాధన సాధ్యమే. ప్రత్యేక హోదా కూడా అలాంటి చట్టాలలో ఏమైనా ఉన్నాయా, ఉంటే ఈ ప్రకారంగా ఇవ్వండి, ఈ వెసులుబాటు ఉంది, ఈ గైడ్ లైన్స్ దీనికి కంప్లై అవుతాయి, ఈ రాష్ట్రం ఇవ్వచ్చు, లేదు 2 కొత్త రాష్ట్రాలకు ఇవ్వచ్చు అనుకుంటే మేము కూడా కలిసి పోరాడతాం. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు కొన్ని రాష్ట్రాల సంశయం ఏమవుతుందంటే అక్కడ ట్యాక్స్ రిబేట్ ఇచ్చినట్టు అయితే కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాలకు ఏదో ఇబ్బంది వస్తుందని ఆ రాష్ట్రాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయని వాటిని కూడా కన్విన్స్ చేయండి. పక్క రాష్ట్రాలు అన్నిటిని కలుపుకొని మరి ఏదైనా కొత్తగా ప్యాకేజ్ తీసుకురావడానికి అవసరం ఉందా, అదే చెప్తా ఉన్నారు అనుకుంటున్నాను. నేను ఎందుకు అనుకుంటున్నా అంటే ఈ రాజ్యాంగంలో భారతదేశంలో చట్టాలకు అనుగుణంగా ఏదైనా సాధ్యమే. ఈ రోజు సవరణలు చేసుకొని ఈ రకంగా సవరణలు చేయండి ఇవ్వండి అనేది కూడా మనం ప్రజెంట్ చేయాలి. మనం అడుగుతున్న దానికి ఏ ప్రకారంగా ఇవ్వాలో కూడా చెప్తే, అందుకే తెలంగాణ ఉద్యమాన్ని మనం అన్ని విధాలుగా ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వానికి సింగిల్ లార్జెస్ట్ బలం ఉంది. అది వేరే రాష్ట్రాలు వేరే పార్టీలు ఆ రోజున కాంగ్రెస్ కి అతుకులు పొంత అన్ని పార్టీలు సపోర్ట్ రాకపోతే ఆ రోజు బీజేపీ సపోర్ట్ చేయకపోతే కాదు ఈ రాష్ట్రం నడదు. కానీ బీజేపీకి ఈ రోజున ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కర్ణాటక అందేని ఈ సాకులు మానేసి వాళ్ళ టీటీడీపీ సంపూర్ణమైన ప్రత్యేక హోదాకు మద్దత అది కూడా కాదని ఎప్పుడని చెప్పారా? ట్యాక్స్ రిబేట్స్ కనుక వస్తే మరి ఇక్కడ నుండి ఏమైనా పరిశ్రమలు తరలిపోతాయి అవన్నీ కూడా డినైడ్ కదా వాళ్ళు ఎప్పుడు దానికి ఏమి వ్యతిరేకించారు. యాక్చువల్లీ ఐశ్వర్ నరసింహ గారు మళ్ళీ జలదీక్షకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు, సరే ఆయన ఎందుకు చేస్తున్నారు, రాజకీయ దీక్షలు దొంగ దీక్షలు ఈ రాజకీయ విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే నేను హరీష్ చాలా సీరియస్ కామెంట్స్ ఆయన 2 రోజుల నుంచి దీక్షకు సంబంధించి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్డీఎస్ గురించి కర్ణాటక నుంచి మేము ఒప్పించి ఒక టీఎంసీ నీరు తెచ్చుకోవడం ఒప్పిస్తే మీరు లేఖలు రాసి అడ్డుపడతారా? మన కలెక్టర్ ర్యాక్ రాశారని చెప్పేది ఆర్డీఎస్ పనులు ఆపాలని చెప్పి అయితే రాయలేదని చెప్పి ఉమా ఆయన స్పష్టం చేస్తాను, వాళ్ళకి బయటికి రాలేదు వాళ్ళని చెప్పే పరిస్థితుంది. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ఈ పాలమూరు దిండికి అనుమతులు ఉన్నాయి, మేము అనుమతులు ఉండే కడుతున్నాం, తెలంగాణకు రావాల్సిన వాటా కోసం మేము తెచ్చుకుంటున్నాం, మీరు అడ్డం పడితే ఏపీకి సహాయ నిరాకరణ పదం ఆయన వాడలేదు కానీ ఏపీకి మేము సహకరించము అని డైరెక్ట్ చెప్పాడు. తీవ్రమైన పదం మేము కానీ తలుచుకుంటే పులిచేందుకు నీళ్ళెట్లా వస్తాయి అన్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించక ముందు ఒక మహా ఆయుధాన్ని వాడారు, విద్వేషాన్ని రేకెత్తించడం, అందరి మీద విద్వేషాన్ని రేకెత్తించడం. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ విద్వేషాన్ని నిరంతరం రేకెత్తిస్తే మనకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందనుకుంటే పొరపాటు.
వాళ్ళ వాటర్ ఎంతో అసలు ఎక్కడుంది వాటర్ వాళ్ళ ఈనాడులో ఒక ప్రత్యేకమైన కథనం వచ్చింది. వాటర్ అంత ముందు ఊహించిన దానికన్నా వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి, వాటర్ అవైలబిలిటీ బాగా తగ్గుతుంది. వాటర్ అవైలబిలిటీ తగ్గుతుంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అని అందరికీ చెబుతున్నారు. వాళ్ళ వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెబుతుంది వాటర్ అవైలబిలిటీ బాగా తగ్గిందని. వాటర్ అవైలబిలిటీ తగ్గాక వాళ్ళ అక్కడి నుంచి వాళ్ళ కేవలం తాగునీటి కోసం అడిగారు కర్ణాటక వాళ్ళు ఇస్తా ఉన్నారు. అంత చాలా సంతోషం. దాన్ని ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు దానికి ఎత్తు పెంచుతాం వేరు, నీళ్లు తీసుకొస్తాం వేరు. అసలు ఒకటి ఇప్పుడు రైపేరియన్ స్టేట్స్ కి ఉండే హక్కులు వాటికి ఉంటాయి. లాస్ట్ రైపేరియన్ స్టేట్ అది అయినప్పుడు దానికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి. ప్రజానికి తెలంగాణకి ఎంత హక్కులు ఉన్నాయి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ వాటర్ కౌన్సిల్ అది పెట్టి అసలు ముందు మీ హక్కులు ఎంత, మీరు ఎంత వాటర్ వాడుకోగలరు అలా తీర్చుకున్నా మనకు పైనుంచి వాటర్ వాళ్ళ అవసరాలను తీరేదాకా కూడా కర్ణాటక విడుదల చేయదు, మహారాష్ట్ర విడుదల చేయదు. అది వాస్తవం. ఆలమట్టి నిండు కర్ణాటక మంత్రిని ఒప్పించి మేము సాధించుకొస్తే మీరు ఎలా అడ్డుపడతారు? అడ్డుపడినట్టు ఎక్కడ సందర్భం లేదు. అడ్డుపడ్డారు మీరు ఊహించుకుని లెటర్ చూపించారు. కర్నూలు కలెక్టర్ రాయచూరు కలెక్టర్ లెటర్ రాశారు, మీరు పనులు ముందుకెళ్లకుండా ఆపాలి అని చెప్పి. నీరు ఎత్తు పెంచుతాకి సంబంధం ఉందో అసలు? నీరు వాడుకుంటాకి వాళ్ళు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి వాడుకుంటాకి ఎత్తు పెంచుతాకి సంబంధం ఉందా? సంబంధం లేని చోట ఆయన ఎందుకు రెండింటిని ముడి పెడుతున్నారు? నీళ్లు వాడుకుంటే శుభ్రంగా తాగునీటి లేకుండా ఇక్కడ దాహంతో అసలు పశువులు గాని మనుషులు గాని గగ్గోలు పెడుతుంటే వాళ్ళు విలువలాడిపోతుంటే ఆ దాహార్తిని తీర్చాకి నీళ్లు ఎక్కడి నుంచే తీసుకురావచ్చు, ఎక్కడి తీసుకోవచ్చు, ఆంధ్రాలు ఉంటే వాళ్ళే ఇవ్వచ్చు. అసలు అది చూడకుండా ఎత్తు పెంచుతాకి దీనికి సంబంధం ఏంటి అసలు? బేసిక్ గా ఇప్పుడు ఒకటి మీరు రెండు విషయాలు చెప్పారండి. హక్కులుంటే తేల్చుకోండి అని. మీకు ఇంత సుదీర్ఘమైన అనుభవంలో మీరు చెప్పండి, తెలంగాణ వాటర్ కృష్ణా మీద గోదావరి మీద ఎన్ని టీఎంసీల హక్కు ఉందో మీకు తెలియదా? ఒకటి. రెండోది, ఇప్పుడు తాగునీటి అవసరం గురించి 1 టీఎంసీ అడగడం, వారు ఇవ్వడం, అది మొన్న కృష్ణా నది మీద గుంటూరు వాళ్లకు కృష్ణాకు కూడా ఇబ్బంది ఉంటే మేము కూడా మనం వదిలినాం నాగార్జున సాగర్ నుండి. రెండో విషయం, అది వేరు, హ్యుమానిటరీ గ్రౌండ్స్ లో ఎప్పుడైనా ఉంటుంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి రాష్ట్రాలకు ఉంటుంది. రెండో విషయం, ఎత్తు పెంచడం నేను అన్నానా? మీరు పెద్ద ఒకటినండి, మీరు ఒకటి నేనేమంటున్నా అంటే విజ్ఞాన గని అయినటువంటి ప్రజలకు ఒక ఇమేజ్ ఇస్తూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. రెండో నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆర్డీఎస్ ఎత్తు పెంచడం ఎప్పుడు జరిగిందండి? జీవో అది మాట్లాడారు మీరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు దాంట్లో నీటి ఇయ్యడానికి తాగునీటికి 1 టీఎంసీ అడిగారు, ఇచ్చారు. ఎత్తు పెంచాలన్నా ఇప్పుడు నీళ్ల గురించి ఎత్తు పెంచుతున్నాం, తాగునీటి 1 టీఎంసీ గురించి మీరు మాట్లాడే దాంట్లో ఆర్డీఎస్ ఎత్తు పెంచమని ఎప్పుడు జరిగింది? ఇది సమైక్యాంధ్రలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము. దానికి దాదాపుగా 90 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ జరిగింది. ఆ పేమెంట్ సమైక్యాంధ్ర పాలనలో అది దానికి పని జరగనీయలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసులు అడ్డుకున్నారు, మన కర్నూలు పోలీసులు పోయి అడ్డుకున్నారు. ఈ రోజు కూడా ఆర్డీఓ కర్నూలు పోలీసులు పోయి ఇప్పుడు అడ్డుకున్నారు పనిని. సో దాన్ని మేము ఏమన్నాం, గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతున్నాయో మీ దగ్గర ఉన్నాయి, ఆ పనులు సాగించండి, ఆ ఎత్తును పెంచండి అన్నారు. ఆ ఎత్తును పెంచడము దేవుడెరుగు గాని తూములు బలగొట్టి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమమే జరిగిందా? అది ఆమోదిస్తారా మీరు? చెప్పండి. మనలాంటి ఇప్పుడు చట్టాలకు అనుగుణంగా గతంలో జరిగినటువంటి వరవడిని మీరు ఆమోదిస్తున్నారా? తూములు బలగొట్టడం చట్ట ప్రకారం అది న్యాయమా? ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడారు? విఘ్నులుగా, మేధావులుగా మీరు ఈ రూపంలో మనం టీవీలో మీరు చెప్పేదానికి శాంక్టిటీ ఉంటది. ఇంకో పాయింట్ రైజ్ చేస్తాను. పట్టిసీమ గురించి సాక్షాత్తు కేసీఆర్ గారు అభినందించారు చంద్రబాబుని అసెంబ్లీలో. మరి వాళ్ళు నిన్న పట్టిసీమ పోలవరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దీన్ని పార్లమెంట్ లో చెప్పారని నేను ఏమనుకున్నా అంటే, ఋషి గారు 2 చేతులు అయితేనే సప్పట్లు అవుతాయి. కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే అట్లనన్నా వారు దిగొస్తారేమో అని మేము కొంత మంచి మాకు నష్టం కలిగించినా లేకపోతే ఇష్టం లేకపోయినా కొన్ని మాటలు మాట్లాడి వారిని మెప్పించి ఒప్పిద్దాం అనుకున్నాం. ఎందుకంటే మహారాష్ట్రకు పోయినాం, ఎత్తు తగ్గించుకున్నాం, అక్కడి ప్రజల నుంచి మనం బాగుపడేది ఏంది అనుకున్నాం. ఈ రోజు కర్ణాటక పోయినాం, బతలాడినాం, తాగునీరు ఇచ్చినారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలతో మేము తెలంగాణ ఒక ఒరవడి సృష్టించాలనుకున్నాం. ఈ భారతదేశంలోనే ఈ ఫెడరల్ స్ఫూర్తిలో భారతదేశానికి ఒక స్ఫూర్తిగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం అని. మనం నష్టపోయినా సరే కొంతవరకు తగ్గించుకొని బయట రాష్ట్రాలను ఇబ్బంది పడకుండా మనం బాగుపడదామనే ఒక లాజికల్ కంక్లూజన్ తో పులిచింత ఏ ప్రాజెక్ట్ ఈ రోజు నేను చూపిస్తాను. ఈ జీవో మీరు చదవండి. 72 జీవో సమైక్యాంధ్ర పాలనలో 2013లో 7 కోట్ల రూపాయలు డిపిఆర్ సర్వేకు ఖర్చు చేయబడ్డది. ఇది నేను అబద్ధం అంటే మీరు చదవండి సార్. ఇది మరి దీన్ని అమలు పరచొద్దా?
మీరు ఇచ్చిన ఉత్తర్వులే కదా. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నారు. ఏనాడైనా దీన్ని విమర్శించారా ఆ జీవోని 2013లో? ఈ రోజు దాదాపు 13-14 ఏళ్ల తర్వాత పాలమూరు రంగారెడ్డి నిర్ణయం జరిగిన తర్వాత 14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు జగన్ గారికి వారి ఫాదర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను, తండ్రి తీసుకున్న నిర్ణయాలను తుంగలో దొక్కేటట్టు జలదీక్షలు చేస్తే ఇది ఏ రకంగా తెలంగాణ పాలిట జలగల్లాగా నాగేశ్వరరావు గారు, జలదీక్షకు సంబంధించి ఎంతవరకు మీరు కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది, సక్సెస్ అయ్యామనుకుంటున్నారా? ఈ లోపు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నట్టు కనిపించట్లేదా? మళ్ళీ పాత రోజులు మీ వల్ల ఏమన్నా వస్తున్నాయా? ఇవన్నీ మేము కూడా మాట్లాడుతాం మానేస్తే ఇవాళ ఇప్పటికే కృష్ణా నది ఎండిపోయి రెండో పంట వేసుకునే పరిస్థితిలో కృష్ణా ఏరియా అంతా కూడా మొత్తం కంప్లీట్ ఎండమావులు అయిపోయినాయి, అటు ఎడార్లా తలపిస్తున్నాయి. మేము కూడా ఈ రోజు కూడా ఈ దీక్ష చేయకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు అడిగే ఎందుకో మరి ఆయన ఇంతకు ముందులా ప్రతి దానికి మాకు ప్రభుత్వం ఉంది, మాకు ఎస్సీబీ ఉంది, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అని మాట్లాడే మనిషి సప్పగా అయిపోయాడు. అంటే అర్థం కావట్లేదు. అంచేత ఇవాళ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కట్టేసుకుంటుంటే కూడా మాట్లాడకుండా నిన్నటికి నిన్నలేదు లెటర్లు ఇచ్చి వచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ బోర్డుకి ఉమాభారతి గారికి కూడా ఇవన్నీ కాదు, లెటర్లతో అయ్యే పరిస్థితి కాదు. ముందు అర్జెంటుగా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కేంద్రంలో కానీ ఎక్కడో చోట కూర్చుని మాట్లాడుకోకపోతే తెలంగాణ మధ్య జల వివాదాలు నెలకొన్నాయి, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి అని నిన్న. ఏ జోక్యం చేసుకోవాలన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో మూడు రోజులు జలదీక్ష చేసి ఇవాళ ప్రజలను మేలు కొలుపుతూ చంద్రబాబు నాయుడు కూడా మేలు కొలిపే పరిస్థితి వస్తేనే ఈ రోజున మామూలుగా కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలనే. మీకు రాజకీయ దీక్ష, దొంగ దీక్ష, లేకపోతే కొంగ దీక్ష ఏమండి? ఆ రోజున మేము ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశారు మన గుంటూరులోను. ఆ రోజున ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజునే కొంచెం కల్పించుకుని ఢిల్లీ వెళ్ళి కొట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన వేడి తగిలినప్పుడు ఇవాళ వెళ్తున్నాడు ప్రత్యేక హోదాని, అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఇవాళ మేము జలదీక్ష చేస్తానని రేపొద్దున మీరే అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేశారు కాబట్టి ఈ సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే అన్యాయం జరిగేది నీళ్లు కూడా లేకుండా పోయేదని. ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా చిన్న క్లారిటీ ఉంది. ఈ దీక్షకు సంబంధించి, ఈ నీటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంత్రి హరీష్ చెప్తున్న లెక్కలు చూసినా, లేకపోతే దేవినేని ఉమ్మగారు చెప్తున్న లెక్కలు చూసినా, లేకపోతే కేంద్ర వాటర్ బోర్డు చెప్తున్న లెక్కలు చూసినా అందరూ కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఒక నిమిషం ఎవరి కాళ్ళు లెక్కలు చెప్పినప్పుడు అలాగే కనిపిస్తాయండి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి కూర్చోబెట్టి కేంద్రం జోక్యం చేసుకుని ఆ స్థాయికి తీసుకొచ్చి దీన్ని కూర్చోబెట్టి చేస్తేనే కానీ ప్రజలకు తీరని నష్టం జరగబోతుంది. విషయంలో అప్పుడు జీవో వచ్చినప్పుడు ప్రతిపక్షంలోనే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు నిన్న హరీష్ రావు ప్రశ్నించారు. అంటే ఆ వేళ మంచిదైంది, ఇవాళ అన్యాయంగా కనిపిస్తోందా? మీరిద్దరూ కలిసి రాజకీయం కోసం వేరే అంశాలు ఎత్తుక్కోండి, ఇక్కడికి వచ్చి దీక్షలు చేయడం కాదు, ప్రాజెక్టులు అడ్డుకోవడం కాదు అని. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఆ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది, ఇక్కడ ప్రభుత్వం ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. ఆలోచించాలి, ప్రజల కొరకు ప్రజల కొరకు ఆలోచించాలి, దాన్ని తప్పుపడడానికి వీల్లేదు. ఫండమెంటల్గా మనం ఆలోచించవలసింది లిఫ్ట్ టెక్నాలజీ లేకముందు బై గ్రావిటీ ఉన్నప్పుడు వర్షాలు విస్తృతంగా పడేది. ఆ రోజున నీటి వినియోగం ఇప్పుడున్నంత లేదు, జనాభా ఆ రోజు తక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ తీసుకున్నట్టయితే ఆ రోజున్న పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజున్న పరిస్థితులలో నీటి లభ్యత ఎంత, వినియోగం ఎంత, మనం పై రాష్ట్రాలలో లిఫ్ట్ టెక్నాలజీ ఎంత, పై రాష్ట్రాలు లిఫ్ట్ టెక్నాలజీ ఎట్లా వాడుకుంటా ఉన్నారు. ఇల్లీగల్ గా అంటే ఇల్లీగలే కదా. చెక్ డ్యామ్లు అంటే దానికి పర్మిషన్ అవసరం లేదు. 400 చెక్ డ్యామ్లు కట్టుకుని లిఫ్ట్ టెక్నాలజీ ద్వారా నీళ్లు ఎట్లా వాడుకుంటారు, కింది నీళ్ళు రాకుండా ఎట్లా అవుతున్నాయి, వర్షాలు ఎత్తు తగ్గిపోయినాయి. దానివల్ల భవిష్యత్తులో మనం కట్టే ప్రాజెక్టులకు నీటి అలొకేషన్ ఉందా లేదా, భవిష్యత్తు ఎప్పుడో అనుకున్న ప్రకారం వస్తుందా లేదా అనేది ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఒకసారి కూర్చోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకోవాలి, ఇరు రాష్ట్రాలను కూర్చొని పెట్టాలి. ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టు కట్టినా, ఏ రాష్ట్రంలో కట్టినా ఈ దేశానికి ఉపయోగపడుతుందనే బ్రాడర్ సెన్స్ థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు, లేకపోతే ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఒప్పుకుంటోందా? అక్రమ ప్రాజెక్టులు అనే ఒప్పుకుంటోందా ఈ ప్రాజెక్టులు? జగన్మోహన్ రెడ్డి గారిది పాపం ఆయన గురించి ఒకసారి జాలి కూడా ఇస్తున్నాను. ఇక్కడ కొంత ఉనికి ఉన్న రోజులు వాడు జోలికి పోలే. ఇక్కడ ఎప్పుడైతే వైండప్ అయిపోయింది అన్న తర్వాత ఇక్కడ నేను పర్మనెంట్ గా ఇక్కడ నేను రాజకీయం చేయాలనుకున్న తర్వాత ఇంకా లాభం లేదు, అక్కడ సెంటిమెంట్ రేజ్ చేయాలని చెప్పి ఆయన ఒక రాజకీయ తెచ్చుకోవడం. అంటే ఇక్కడ వాళ్ళని తిడితే
అక్కడ వాళ్ళు మెచ్చుకుంటారు కానీ అది మిస్ మ్యాచ్ అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం ఒక మాట అన్నారు, మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి, ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు అప్రమత్తం అయిపోతారు, సరైన టైంలో వదులుతామా బాణాలని. అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అడ్డుకుంటుంది, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అడ్డుకుంటుంది కనుక అది సమస్య పరిష్కారం కాదని మళ్ళీ మొదటికి వస్తుంది నా అభిప్రాయం. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిందో, కర్ణాటక ప్రభుత్వం మాట్లాడిందో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక కూర్చొని మాట్లాడాలి. అది రాజకీయ స్టేట్మెంట్లు, అది నేను దాన్ని పెద్ద ఎనర్జీ చేయను. కానీ హరీష్ రావు గారు కొంత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతోటి ఒక చాలా స్పష్టంగా ఇరు రాష్ట్రాల ఉపయోగం జరిగే విధంగా కొన్ని మాటలు వారు మాట్లాడారు. ఆ ప్రెజెంటేషన్ లో నేను క్లియర్గా విన్నాను. వీరు హరీష్ గారు అవన్నీ ప్రాజెక్టులు ఎన్నో పూర్తయితాయో, దానివల్ల ప్రజల ఆమోదం ఎప్పుడు వస్తారో దానికంటే దాని ప్యారల్ గా ఇది కూడా కొంత రోజు ఏదేమైనా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైనటువంటి ఒక వాటర్ అలొకేషన్ నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా మనం ఉపయోగం లేకపోతే కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి, మనం కూడా అప్లమలే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం. పెద్దిరెడ్డి అన్నవరం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనుల జాగ్రత్తగా మాట్లాడుకోవాలని మంచి మాట చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఒక్కటే, మీరు ఈ రోజు అక్కడి నాయకత్వం ఒక్క రోజన్నా తెలంగాణ రాష్ట్రానికి ఇంత మాత్రమే నీటి హక్కులు ఉన్నాయి, ఇదిగో కృష్ణా నదిలో మీకు నీటి హక్కు గింత, గోదావరిలో ఇంత, మీరు చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల ఈ కేటాయింపుల కంటే ఎక్కువ వాడుకోబోతున్నారని ఒక్క మాట ఎవరైనా చెప్తా ఉన్నారండి? ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ 299 టీఎంసీలు కాదు, ఇదిగో ఈ 376 టీఎంసీలు కాదు, మీరు అంతకన్నా మీరు కడితే ప్రాజెక్ట్ అంతకన్నా ఎక్కువ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు పోతిరెడ్డిపాడు కట్టిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు ఒకటి హంద్రీనివాక్ గాని గాలేరు నగరికి గాని మిగులు జలాలనే వాడుకుంటున్నాను కోట్ల అఫిడవిట్ అండి ఇది. అయితే నేనేమంటున్నాను, వీరి నాయకుడు ఏమన్నాడు నిన్న, తండ్రేమో ఆనాడు వీసా తీసుకొని పోవాలి తెలంగాణకు పోతే అంటారు. ఈ రోజు జగన్ గారు పాకిస్తాన్ భారతదేశమా, పాకిస్తాన్ లాగా గొడవలు వస్తాయని అటువంటి భాష సమంజసమా? మీరు ఒకసారి అడగండి. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ కళ్ళు తెరిచి, ఆ రోజున మేము ప్రత్యేక హోదా మీద దీక్ష చేసినప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత వాళ్ళందరూ ఇవ్వమన్నప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం మంత్రులందరూ ఇప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, బీజేపీ మీద ఇప్పుడు ఎలా పడుతున్నారో లేట్ గా, అలా కాకుండా ఈ జలదీక్ష మీద కూడా ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాని మీద స్పందించి చేసుకోకపోతే శాశ్వతంగా మిమ్మల్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి గారు. ఇవాళ లైవ్ విషయం, మరి లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.